ఒకప్పుడు చాలా అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ధైర్యవంతుడైన రాజు వీరసింహుడు, దయగల రాణి రూపవతి ఉండేవారు. వారిద్దరూ ప్రజలందరికీ చాలా ఆదర్శం. రాణి రూపవతికి ఒకే ఒక కోరిక ఉండేది. నాకు ఒక పిల్ల కావాలి అని ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి దేవుణ్ణి ప్రార్థించేది. రాజు వీరసింహుడు రాణి కోరిక నెరవేరాలని ఎంతో ఇష్టపడ్డాడు. ఆమె సంతోషం కోసం పూల తోటలు, దేవాలయాలు నిర్మించాడు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఆమెకు ధైర్యం చెప్పేవాడు. ఒక రాత్రి రాణికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఒక చిన్న కోతి బంగారు పూలతో ఆడుకుంటూ నవ్వుతుంది. రాణి ఆ కల చూసి కలవరపడింది. అలా కొన్ని రోజులు గడిచాక రాణికి శుభవార్త వచ్చింది. ఆమె గర్భవతిగా మారింది. రాజ్యమంతా ఆనందంలో మునిగిపోయింది. రాజు తన ఆనందాన్ని రాణితో పంచుకున్నాడు. రాజు పెద్ద పండగ జరిపించాడు. డప్పులు మోగాయి, నృత్యాలు జరిగాయి. ప్రజలంతా రాజభవనం ముందు మన వారసుడు వస్తున్నాడు అని ఆనందంతో సంబరపడ్డారు. అది చూసిన రాణి చాలా ఆనందపడింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు రాణి ప్రసవించింది. ఆహా, పాప కాదు, చిన్న కోతి పుట్టింది. అందరూ షాక్ అయ్యారు. రాణి గుండె గాయమైంది. రాజభవనంలో నిశ్శబ్దం వ్యాపించింది. మంత్రులు, దాసీలు ఎవ్వరూ మాట్లాడలేదు. రాణి చేతులు తడిమి ఆ కోతి పిల్లను చూసింది. రాణికి కన్నీళ్లు ఆగలేదు. రాజు మొదట నిరాశపడ్డాడు. కానీ వెంటనే రాణి వైపు చూసి, నీవు నా భార్య, ఈ కోతి పాప కూడా నా బిడ్డే అని ధైర్యంగా చెప్పి కోతి పాపను తన చేతులతో ఎత్తుకున్నాడు. రాజు రాణి ఇద్దరూ కలిసి ఆ కోతి పాపకు వీరు అని పేరు పెట్టారు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నప్పుడు రాజు చిరునవ్వుతో, మీరు బలవంతుడవుతాడు అని చెప్పాడు. వీరు పెరుగుతూ కోతిపిల్ల కావడంతో తాడు మీద ఎగిరి ఆడేవాడు. కానీ మనుషుల మాటలు అర్థం చేసుకునేవాడు. రాజు రాణి ఆనందంగా చూశారు. రాజభవనంలోని పిల్లలు వీరుని కోతి రాజకుమారుడు అంటూ ఎగతాళి చేసేవారు. వీరు మొదట బాధపడేవాడు, కానీ తర్వాత నవ్వుతూ వారిని క్షమించేవాడు. దూషణలు విన్న రాణి చాలా బాధపడేది. కానీ తన బిడ్డను చూసి, నా వీరు ఏ రోజైనా అందరికీ గర్వకారణం అవుతాడు. ఒకరోజు పిల్లవాడు బావిలో పడిపోయాడు. అందరూ భయపడ్డారు. కానీ వీరు వెంటనే చెట్టుపైకి ఎగిరి తాడు సహాయంతో ఆ పిల్లవాడిని రక్షించాడు. అది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కోతి రాజకుమారుడు మన హీరో అంటూ జనాలు చప్పట్లు కొట్టారు. రాణి కన్నీళ్లతో ఆనందించింది. ఒక రాత్రి అడవిలోంచి ఒక పెద్ద పులి రాజ్యంపై దాడి చేయడానికి వచ్చింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. రాజభవనం నిశ్శబ్దంగా మారింది. వీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. చెట్ల మీద ఎగిరి పులిపై దూకాడు. పులి గర్జించింది, కానీ వీరు తన తెలివితో దానిని తరిమివేశాడు. రాజు ఆనందంతో వీరును కౌగిలించుకున్నాడు. నీవు నిజమైన రాజకుమారుడివి అని గర్వంగా చెప్పాడు. ప్రజలు జై వీరు అంటూ కేరింతలు కొట్టారు. ఇప్పుడు అందరూ వీరును గౌరవించసాగారు. పిల్లలు అతనితో ఆడేవారు. పెద్దలు అతనికి వందనం చేసేవారు. వీరు తన దయతో అందరి మనసు గెలుచుకున్నాడు. ఒక రాత్రి రాణి కలలో ఒక ప్రకాశవంతమైన దేవత ప్రత్యక్షమైంది. నీ ప్రేమ, నీ దయ వల్ల నీ కుమారుడు మానవ రూపం పొందుతాడు అని ఆశీర్వదించింది. రాత్రిపూట ప్రకాశవంతమైన కాంతి వీరును చుట్టుకుంది. కొద్దిసేపట్లో కోతిపిల్ల మనిషి బాలుడుగా మారిపోయాడు. రాణి ఆనందంతో ఆనంద బాష్పాలు పెట్టింది. నా బిడ్డ దేవుని ఆశీర్వాదం అని వీరును ముద్దాడింది. రాజ్యమంతా సంతోషించింది. పండుగ జరిపారు. వీరును యువరాజుగా ప్రకటించారు. రాజ్యం ఆనందంలో మునిగిపోయింది. అది చూసిన రాజు రాణి చాలా సంతోషపడ్డారు. రాణి రాజ్య ప్రజల ముందర నిలబడి చెప్పింది, ప్రజలారా, రూపం కాదు, మనసే అందం. ప్రేమ, దయ ఉన్నవారే నిజమైన మనుషులు అని స్నేహంగా బోధించింది. సూర్యోదయం వెలుగులో రాజు, రాణి, యువరాజు వీరు ముగ్గురు రాజభవనంపై చిరునవ్వుతో నిలబడ్డారు. ప్రేమ, దయ, ధైర్యం వారి జీవన పాఠమయ్యాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.